రైటిక సింహాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అప్పన్న స్వామి సన్నిధిలో అపశృతి అయితే చోటు చేసుకోవడం జరిగింది. రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో ఇప్పటికే 7 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ప్రెజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సింహాచల అప్పన్న దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు మృతి చెందటం పట్ల భక్తులంతా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం చెప్తోంది. అలాగే రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతూ ఉంది. అయితే రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడైతే గోడ కూలిందో ఈ గోడ కూలిన ప్లేస్ లో మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. క్లీన్ చేసి ఆ గోడ కింద శిథిలాల కింద ఎవరు ఉన్నారు అనే దానికి సంబంధించి ఇప్పటికే ఏడు మృతదేహాలను అయితే బయటకు తీయడం జరిగింది. అయితే సింహాచలం అప్పన్న దర్శనానికి వేకువజాము నుంచి కూడా ఏదైతే నిజరూప దర్శనం ఈ రోజు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు సింహాచలానికి చేరుకుంటూ ఉంటారు. అలాగే వేలాది మంది పోలీసుల పర్యవేక్షణ కూడా ఉంటుంది. అలాగే క్యూ లైన్స్ కోసం, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అతిపెద్ద పండుగ కాబట్టి విశాఖ జిల్లాకు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్స్ లో అన్నిటిని కూడా పర్యవేక్షణ చేసినప్పటికీ కూడా వర్షం కారణంగా గోడ కూలిపోవడంతో ఈ 8 మంది దాదాపుగా మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ 8 మంది మృతి చెందిన ఘటన పైన ప్రభుత్వం వెంటనే అక్కడే, ఎందుకంటే ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమీక్షలో భాగంగా జిల్లా మంత్రి బాల వీరాంజనేయ స్వామితో పాటుగా హోమ్ మినిస్టర్ అనిత కూడా అక్కడే ఉండడము, అలాగే దీంతో పాటుగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా ఈ రోజు అక్కడే ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఘటన పైన ప్రభుత్వం అయితే అక్కడ జరిగినటువంటి, అంటే గోడ కూలడానికి ఎప్పటి నుంచో పాత రిటైనింగ్ వాల్ అది, ఆ రిటైనింగ్ వాల్ అనేది వర్షం కారణంగా కూలిపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బంది నెలకొందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఆ ఘటనకి సంబంధించినటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటుగా శిథిలాల తొలగింపు పైన కూడా దృష్టి పెట్టింది. ఇంకా ఎవరైనా కింద ఉన్నారా? అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పని వర్క్ అనేది చేస్తున్నప్పటికీ కూడా ఇంకా శిథిలాల కింద ఇంకా ఎవరు లేరు అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. భక్తులు ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన ఇబ్బంది లేదు, అవసరం లేదు అంటూ కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. దీపిక, అయితే కాంతి, చందనోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు ముందుగానే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తూ ఉంటారు, ఎందుకంటే భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు కాబట్టి. మరి ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందంటారు? ఖచ్చితంగా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. 1,00,000 మందికి పైగా ఈ రోజు దర్శనం అనేది చేసుకుని స్వామివారి దర్శనం కోసం నిన్నటి నుంచే క్యూ లైన్ లో, ఎందుకంటే ఉచిత దర్శనాలు ఏదైతే దర్శనం చేసుకునే భక్తులకి ఇబ్బంది పడకుండా ఉండేలాగా విఐపి ప్రోటోకాల్ దర్శనాలన్నీ కూడా దర్శనానికి అనుమతి లేకుండా టికెట్లు కేవలం ఆన్లైన్ లో టికెట్ కొనుగోలు చేసిన వారికి, అలాగే సామాన్య భక్తులు, ఎందుకంటే వేలాది లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి ఈ రోజు దర్శనం కోసం దాదాపు 2-3 రోజుల నుంచి కూడా సింహాచలం అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండి స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ రోజు స్వామివారి నిజరూప దర్శనం తర్వాత చందనం ఏదైతే పూస్తారో, ఈ చందనం స్వామివారి ధరించితే ఎంతో మంచిది అని చెప్పి కూడా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అనేవి చేపట్టినప్పటికీ కూడా, చర్యలన్నింటినీ కూడా చూసినప్పటికీ వర్షం కారణంగా ఏదైతే గత కొన్ని రోజులుగా వర్షాలు రెగ్యులర్ గా పడుతూ వస్తున్నాయి, అలాగే ఈ రోజు నిన్న కూడా పడినటువంటి వర్షము, గాలి దుమారం కారణంగానే నానిపోవడం వల్ల అది కూడా పాత గోడ కావడం వల్ల కూలిపోయినట్లుగా ప్రస్తుతం అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చినప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం ఏదైతే తెల్లవారుజామున ప్రారంభమైందో దానికి సంబంధించిన దర్శనాలన్నీ కూడా కొనసాగుతున్నప్పటికీ ఆ ప్రమాదం జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మాత్రం అధికారులు చర్యలు చేపడుతున్నది. ఇక రెస్క్యూ ఆపరేషన్ ఇంకెప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అలాగే శిథిలాల కింద ఇంకెంత మంది చిక్కున్నారు? అంటే లైన్ లో వారు వేచి ఉన్న సమయంలో, తెల్లవారుజాము సమయంలో ఇది జరగడము, అందులోనూ అక్కడ ఎక్కువ మంది భక్తులు కూడా, అంటే 300 రూపీస్ క్యూ లైన్ కాబట్టి ఆన్లైన్ లో తీసుకున్నటువంటి భక్తులు ఉంటారు. అలాగే
మిగిలిన భక్తులు కూడా లైన్స్ అన్ని కూడా ఒక పక్కనే ఉంటాయి కాబట్టి భక్తులు దాదాపుగా శిథిలాలన్నీ తొలగించారు. ఏదైతే కూలిపోయినటువంటి గోడ ఉందో గోడ కింద కూలిపోయినటువంటి ఆ శిథిలాలన్నింటినీ తొలగించినప్పటికీ కూడా ఇంకా ఎవరికైనా అంటే గాయాలైన వారిని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఇందులో కొంతమంది భారీగా గాయాలైన వారు ఎవరైతే ఉన్నారో వారికైతే ట్రీట్మెంట్ ప్రస్తుతం అందుతూ ఉంది. అలాగే అధికారికంగా అయితే 7 చనిపోయినట్టు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రిపోర్ట్ బేస్ చేసుకుని 8 మంది చనిపోయినట్లుగా అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారా, దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారా అనే దానికి సంబంధించి మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ దాదాపుగా శిథిలాలన్నింటినీ కూడా తొలగించినట్లుగా తెలుస్తోంది. యా, అయితే మొత్తంగా ఈ ఘటన తర్వాత దర్శనాలు కొనసాగిస్తున్నారా, ఆ భక్తులను లోపలికి అనుమతిస్తున్నారా? యథావిధిగా దర్శనాలు అనేవి కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే తెల్లవారుజామున ఈ 3 గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుందో ప్రారంభమైనప్పటి నుంచి కూడా దర్శనాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఏదైతే ఘటన చోటు చేసుకుని ఒక్కసారిగా గోడ కూలిపోయిన సందర్భంలో మాత్రమే కాసేపు అయినప్పటికీ కూడా దర్శనం అయితే ఎక్కడ నిలిపివేయలేదు. యథావిధిగా దర్శనం అనేది కొనసాగుతూ ఉంది. భక్తులు మాత్రం ఇబ్బంది పడకుండా ఎక్కడైతే 300 రూపీస్ లైన్ లో ఈ గోడ కూలిపోయిందో వారికి మాత్రం వేరే మార్గం గుండా వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా ఆ స్వామివారి దర్శనం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అపశృతి చోటు చేసుకున్న కారణంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు. దీక్ష రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.